శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. హరి ఓం. ఓం అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు అందరిపైనను కాళభైరవుడి యొక్క ఆశీస్సులను కోరుకుంటూ అందరినీ చల్లగా చూస్తూ ఎవరైతే ఎలాంటి వృత్తులు చేస్తున్నారో విద్యార్థులకు మంచి విద్య, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము, వ్యాపారస్తులకు జనాకర్షణ, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, రాజకీయవేత్తలకు సంపూర్ణమైనటువంటి భాషా పాండిత్యంతో కూడుకున్నటువంటి గౌరవ మర్యాదలు అన్నిటిని కూడా భగవంతుడు ప్రసాదించాలని కాళభైరవ స్వామిని వేడుకుందాం. ముందు కాళభైరవుడు అనగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది. ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఏమోనండి నేను ఏ పని చేసినా కాలం కలిసి రావట్లేదు, ఇంకా ఇంతే, నేనేం చేయలేకపోతున్నాను. నిరాశ, నిస్పృహ, ప్రయాణం సగం వరకు చేయడం, మధ్యలో మానేయడం, ప్రయాణం కొద్ది వరకు చేయడం, అట్లా పనులు చేస్తూ వదిలేస్తూ జరుగుతారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా రోజు ఓం కాళభైరవాయ నమః అనేటువంటి మంత్రనామాన్ని అనుకున్నట్లయినా సాధన చేసినట్లయితే అద్భుతమైనటువంటి యోగము వారి సొంతమవుతుంది. ప్రస్తుత కాలమాన ప్రకారంగా కర్కాటక రాశి వారికి, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు మన కారకుడు. అంటే పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి ఆ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుంటాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు అవ్వడం, వీరికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అష్టమ స్థానంలో అనగా ఆయుస్థానంలో కుంభరాశిలో శని భగవానుడు వక్ర గతి గమనం జరుగుతూ ఉంటుంది. అలాంటి కాల సమయంలో చేస్తున్నటువంటి పనులలో కానీ వ్యాపారాల్లో కానీ స్వల్పమైనటువంటి ఎగుడు దిగుడు కనపడే పరిస్థితి ఉంటుంది. అలాగనే మరొక రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుంటాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని సంచారము, కుంభరాశిలో శని భగవానుడు వక్ర గమనంలో ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనుకుంటున్నంత విజయం లేకపోవడం, డబ్బులు ఇచ్చి తెచ్చుకోలేకపోవడం, తెచ్చుకున్న చోట తిరిగి ఇవ్వలేకపోవడం, అంటే ఏం జరిగినా సగం సగం సగం. విద్యార్థులు ఒక 5 సబ్జెక్టులలో 6 సబ్జెక్టులో ఒకటి బ్యాలెన్స్ అవ్వడం, వ్యాపారంగా చేసే కాల సమయంలో అనుకున్నంత విజయం సాధించలేకపోవడం, అనారోగ్యము, హెల్త్ సమస్యలు, మనోవేదనతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అలాగనే మకర రాశి వారికి చివరార్ధ ఏళ్ళ నాటి శని. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 2 పాదాలు మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకోవడం జరుగుతుంది. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గా, గి అక్షరాల వారందరికీ వీరికి ఇక ఏడాది మాత్రమే చివరార్థ ఏళ్ళ నాటి శని. ఇప్పుడు శని భగవానుడు వక్రగమనం అంటే ధర్మంగా
న్యాయంగా ఆధ్యాత్మిక చింతనగా సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లయితే భగవంతుడు అంటే శని భగవానుడు పోతూ పోతూ అద్భుతమైన రాజ్య పట్టాభిషేకాన్ని ఇచ్చి వాళ్లకు ఉన్నతమైన స్థితిని ఇచ్చి జీవితానికి సరిపడినంత ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ధనాన్ని రాజ్య పట్టాభిషేకాన్ని కట్టబెట్టేటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి గమనించుకోగలగాలి. అదే మనం అధర్మంగా అన్యాయంగా ఉన్నట్లయితే జీవితంలో కోలుకోలేని పరిస్థితుల్లో ఎదగలేని పరిస్థితుల్లో అతి కృష్టమైనటువంటి అంటే కష్టమైనటువంటి నికృష్టమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కొందరికి ఉంటుంది. అంటే వాహన ప్రమాదాలు, యాక్సిడెంట్స్, కోర్టు సమస్యలు, కారాగార జీవనం, రుణ సమస్య, ఐపీ లాంటి పెట్టడం, ఒక ప్రాంతాన్ని వదిలేసి మరో ప్రాంతానికి వెళ్ళడం, ఒక గ్రామంలో రాజుగా బతికిన వ్యక్తి పక్క ప్రాంతంలో కలిసి భటుడుగా జీవించడం, అలా అనేక రకాలమైనటువంటి ఇబ్బందిని గురి చేసే పరిస్థితి ఉంటుంది. మరొక రాశి కుంభరాశి. కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల అందరూ కుంభరాశి జాతకులే. వీరికి ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి అనగా రాశిలోనే శని భగవానుడు వక్రగమనంగా ఉండడం. అలాగా వీరికి ఇంకనూ 4.5 సంవత్సరము ఏళ్ళనాటి శని ప్రభావం అధికంగా ఉండడం, అనేక రకాలమైనటువంటి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అటు విజయానికి ఇటు మరో మార్గానికి మధ్యలో కొట్టుమిట్టాడడం, జనాలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు మీ దగ్గర ఉండబడిన ధనాన్ని ఎలా వాడుకోవాలని చెప్పి వాళ్ళు ఎత్తుగడలు వేయడం, మీరు బంధుత్వానికి స్నేహానికి తల వంచడం, మిమ్మల్ని అప్పుల పాలు చేయడం, అనేక రకాల పరిస్థితి ఉంటుంది. మరొక రాశి మీనరాశి. మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి డేటా బర్త్లు ఉండవు కనుక పేరు యొక్క మొదటి అక్షరాలు ది, దుమ్, షం, జా, ధా, దే, దో, చా, చి అక్షరాల వారు మీనరాశి జాతులు. వీరికి వ్యయంలో శని భగవంతుడు వక్రగమనంలో ఉండడం, ఏలనాడు శని ప్రారంభంలో ఉండడం వలన ధర్మబద్ధమైన ఆధ్యాత్మిక జీవితాన్ని పొందగలిగినట్లయితే శని భగవానుడు ఐశ్వర్యం, ఆనందం, రాజయోగం, రాజ్య పట్టాభిషేకానికి మీకు అవకాశం ఇస్తూ ఉంటాడు. లేకపోతే అనేక రకాలుగా ఇబ్బంది గురి చేసే పరిస్థితి ఉంటుంది. అటు ఒకవైపు రాహు రాశిలోనే ఉండడం, శని భగవానుడు వ్యయంలో వక్రగమనం ఉండడం అనేటువంటి ఇలాగా అటు కర్కాటక రాశి, ఇటు వృశ్చిక రాశి, మకర, కుంభ, మీన రాశుల వారికి శని యొక్క ప్రభావం అధికంగా ఉన్నందు కారణం వలన చిన్న చిన్న పరిహారాల చేత అద్భుతమైన విజయం కలుగుతుంది. ప్రతిరోజు స్నానం చేయగానే సూర్య నమస్కారం చేయడం, సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని వదిలేయడం, ఒక నర్మదా బాణ సదాశివలింగాన్ని పెట్టుకొని రోజు శివుడికి అభిషేకం చేయడం, ఆ తాగేటువంటి నీటిల్లో ఆ భగవంతుని పెట్టుకొని నీళ్లు తాగడం, స్నానం చేసేటప్పుడు ఈ నీటిని పోసుకొని స్నానం చేయడం, ప్రతిరోజు అపరాహ్నం అంటే మధ్యాహ్న కాల సమయంలో భోజనం చేసేటువంటి కాల సమయంలో పితృదేవతలను అంటే గతించినటువంటి వారిని తలుచుకొని ఒక ముద్దను కాకికి ఆహారంగా ఏర్పాటు చేయడం, అలాగనే కొంచెం శక్తి కలిగితే కుక్కకు ఆహారాన్ని ఏర్పాటు చేయగలగాలి. అలాంటి చిన్న చిన్న వాటి ద్వారా అధిగమించే ప్రయత్నం చేయొచ్చు. ఇంకను మనం అనుకున్నటువంటి విజయాలు సాధించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రతి శనివారం పూట భూషయనం అంటే చాప మీద పడుకోవడం ఒక నియమం. ఆ రోజు మద్యమత్తు మాంసాలకు, వ్యసనానికి దూరంగా ఉండడం, వీలైనంత వరకు ఆ రోజు మౌన వ్రతాన్ని స్వీకరించడం, కళౌ వెంకటనాయక అన్నట్లుగా వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, అద్భుతమైన ఐశ్వర్యం స్వాగతం పలకడానికి ఇది మరో మలిమెట్టు
అనేటువంటిది ఉంటుంది. అంటే నియమం, ఆచరణం. మొదటేమో నియమం, రెండోది ఆచరణ. ఇంకొంచెం మరో మైలురాయి దాటాలి అనుకుంటున్న వారందరూ కూడా ఒక చిన్న ప్రక్రియను చేయవచ్చు. మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని, అంటే ఒక వ్యక్తి మరణకాల తదనంతరాన్ని ఉప్పు పోసే దీపాన్ని పెడతారు. అలాంటి ఉప్పును మీరు ఎంత బరువు అయితే ఉంటారో దాన్ని తులాభారంగా ఏర్పాటు చేసుకొని పూజాకృతులని ముగించుకొని ఈ ఉప్పునంతా నీటిలో పోసి ఆ ఉప్పుతో మహాదేవుడికి పాశుపత మృత్యుంజయ కార్యక్రమాన్ని చేసుకున్నట్లయితే ఆ యొక్క రాహుదోషము, శనిదోషము తొలగి మీరు అనుకుంటున్న విజయం మీ సొంతమవుతుంది. ఇంకొంచెం శక్తి కలిగింది అనుకుందాం. అలాగనే వెదరు కర్రలు అంటే బ్యాంబో ట్రీ అంటారు. అంటే బృహస్పతి యొక్క వృక్షం, అంటే పునర్వసు నక్షత్రంలో పుట్టినవారు ఈ యొక్క వృక్షాన్ని పోషించాలి, నమస్కారం చేయాలి. ఈ వెదురు కర్రలతో తులాభారంగా చేసుకొని వీటిని హోమంలో వేయడం, అంటే మరణ తదనంతర కాల సమయంలో వెదురు కర్రలతోనే శవపీఠికను, అంటే శవాన్ని మోసుకొని వెళ్ళేటువంటి రథంగా ఆ కర్రలతో కట్టే చివరి అంతిమ యాత్ర చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి కర్రలతో తులాభారం చేసుకొని వాటిని హోమంలో వేయడం వలన అలాంటి అపమృత్యు దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. ఇంకొంచెం శక్తి కలిగింది అనుకుందాం. ఈ కర్ర గాలిన తర్వాత వచ్చేటువంటిది ఏమిటి? బొగ్గు. ఆ బొగ్గును తులాభారంగా చేసి హోమంలో వీటిని సమర్పించగలిగినట్లయితే దగ్ధకాస్తము, అంటే సమస్యని మనమే పచనం చేసేయడం, మనకు ఉండబడినటువంటి జాతకంలో ఉండబడిన సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మను ఆపేసి ఆ మృత్యు దోషాన్ని, అపమృత్యు దోషాన్ని, కర్మను మన చేతులతో కాల్చి ఆ బొగ్గును ఆ హోమంలో కలిపేయడం వలన సమస్యలు తొలగిపోతాయి. ఇంకొంచెం శక్తి కలిగిన తర్వాత ఉన్నతమైన జీవితాన్ని పొందాలి అన్నట్లయితే మనం ఎంత బరువు అయితే ఉంటామో అంత బరువు కలిగినటువంటి నూనెను, తైలము అనగా నూనె, శని భగవానుడికి, కాలభైరుడికి ఇష్టమైనటువంటిది నువ్వుల నూనె, అలాగనే కొబ్బరి నూనె, వేరుశనగ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, ఇలాగా విప్ప నూనె, లేకపోతే నెయ్యి, ఇలాంటి మన శక్త్యానుసారంగా ఆ నూనెతో తులాభారం చేసుకొని ఆ నూనెతో ప్రతిరోజు దేవాలయంలో దీపాన్ని వెలిగింపచేసినట్లయితే అద్భుతమైనటువంటి విషయం, ఐశ్వర్యం, ఆనందం, ఆశ్చర్యకరమైనటువంటి విజయాలు మన సొంతమైతాయి. అలాగనే ఇంకొంచెం శక్తి కలిగింది, ఇంకొంచెం ఐశ్వర్యం కలిగింది. మనం ఎంత బరువు అయితే ఉంటామో అంత బరువు కలిగినటువంటి బియ్యాన్ని, అనగా ఆహారానికి మనం వాడేటువంటి బియ్యాన్ని తులాభారంగా చేసుకొని మాసాంతం, అంటే ఈరోజు మన పాడ్యమి రోజు తులాభారం చేసుకున్నాం. తిరిగి పాడ్యమికి వచ్చేటువంటి కాల సమయంలో రోజు ఒక వ్యక్తి 60 కిలోలు ఉన్నాడు ఉదాహరణకు, అంటే రోజు 2 కిలోల చొప్పున ఆహారాన్ని వండి సగభాగం కాకులకు, సగభాగం కుక్కలకు ఆహారంగా దానం చేయగలిగినట్లయితే అద్భుతమైనటువంటి రెమెడీ అండి. అంటే మన పెద్దవారు చెప్తూ ఉంటారు, స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. దానం ఎవరికి చేస్తున్నాం? సునకపు మహారాజు గారికి, సాక్షాత్గా కాలభైరవ స్వామి వారికి వాహనానికి, శని భగవానుడైనటువంటి పక్షిరాజ వారికి దానము చేయడం వలన మీరు చూడండి, సప్తజన్మ పాపకృతం, అంటే 7 తరాల నుంచి ఏదైతే వంశాన్ని మనం పట్టి పీడిస్తున్నటువంటి అనువంశికమైనటువంటి దోషాలు, సంచిత కర్మ అంటే మన తాత ముత్తాతలు చేసిన కర్మ, ప్రారబ్ధ కర్మ మనకు తెలిసి తెలియక చేసిన కర్మ, ఆగమిక కర్మ తెలిసో తెలియకో మనం అబద్ధం ఆడడం కానీ కొన్ని జరుగుతూ ఉంటాయి. బంధువుల కోసమో, మిత్రుల కోసమో, సన్నిహితుల కోసమో, అర్జున అస్మిత్ కుంజరహ అని ఎలా చెప్పుకున్నామో ఆ కొన్ని పదాలు పలికినప్పుడు అవసరార్థం పలకాల్సి వస్తుంటుంది. అక్కడ మిత్త స్నేహం కోసం చేస్తాడు. అలాగా అలాంటి కర్మలు మనకు చుట్టుకుంటూ ఉంటాయి. తెలియకుండా ఆ కర్మకు మనం బలవుతూ ఉంటాం. అందుకే చరాచర సృష్టిలో దేని నుంచైనా మనం తప్పించుకోవచ్చు, కానీ కర్మ నుంచి మనం తప్పించుకోలేం. కర్మను అనుభవించి తీరాల్సిందే. అలాంటి అనుభవించే కాల సమయంలో మరీ అత్కృష్టంగా
నీచాది నీచంగా అంటే అప్పుల పాలైపోవడము, ఇంట్లో భార్యాభర్తల సఖ్యత లేకపోవడము, కోర్టు సమస్యలు, పోలీస్ సమస్యలు, నిత్యము రోదన, నిత్యము వేదన, అనేక రకాలైన మరీ అతి నీచాతి నీచమైన జీవితాన్ని పొందలేని పరిస్థితుల్లో ఉండబడినటువంటి వారికి ఇలాంటి చిన్న చిన్నవి కార్యక్రమాలు మనం చేసుకోవడం వలన ఆ యొక్క పాపపు జీవితానికి స్వస్తి పలికి సువర్ణపు అధ్యాయానికి స్వాగతం పలకడానికి ఇలాంటి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక మనమందరము కూడా ఇటు రాహుదోషం, ఇటు శని దోషం, ఇటు కర్మకు సంబంధించిన దోషాలు తొలగించుకొని ఏకైక తులాభార కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని చేసుకుందాం. అందుకే మనం తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర సంపన్నులు, ధనవంతులు నాణ్యాలతో తులాభారం చేసి ముడుపుగట్టి భగవంతుడికి సమర్పించడం వలన రాబోయే 7 తరాలు లక్ష్మీ కటాక్షంతో విరాజిల్లుతారు. మనకు సమ్మక్క సారక్క దగ్గర బెల్లంతో తులాభారం చేసుకుంటాం, అద్భుతమైన ఆరోగ్యం, ఆనందం. అలాగనే ఈ శని భగవానుడు, రాహు భగవానుడు జాతకంలో ఉండబడిన దోషాలు, అనేక రకాల కర్మలను మనము ఈ యొక్క పదార్థాల చేత చూడండి. బెల్లాన్ని కొంతవరకు మాత్రమే స్వీకరించగలం, ఎక్కువగా స్వీకరించాలి. అలాగనే మనం ఇక్కడ గమనించినట్లయితే వెదురు కర్రలను ఎవరూ తినలేరు, అగ్నిలో వేయడం వలన యోగం. బొగ్గులు ఉన్నాయి, ఎవరికీ పనికిరావు, హోమంలో వేయడం వల్ల అద్భుతమైన పరిస్థితి. అనేక కిరాణా షాపుల దగ్గర ఉప్పు అనేది క్వింటాలు ఉంటుంది, ఎవరూ పట్టుకపోరు. ఇలాంటి చిన్న చిన్న వస్తువుల ద్వారా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకొని అద్భుతమైన జీవనానికి స్వాగతం పలకవచ్చు. శక్తి కలిగింది, పరిస్థితి కలిగింది, మీ ప్రాంతంలో మీరు దగ్గర ఉండబడిన దేవాలయంలో మీరు కార్యక్రమాలు చేసుకోండి. కుదరలేదు అనుకుంటున్నప్పుడు దూర ప్రాంతాల్లో, విదేశాల్లో అనేక పరిస్థితులు అనుకూలంగా లేనివారు ఈ కింది నెంబరు సంప్రదించగలిగినట్లయితే మీకు ఇలాంటి కార్యక్రమాలు చేయించి మీరు విజయం సాధించేంత వరకు అద్భుతమైన విజయం కోసం మీకు చేయడం జరుగుతుంటుంది. అలాగే సంవత్సరానికి మనకు 12 నెలలు ఉంటాయి, రాసులు 12 ఉంటాయి, లగ్నాలు 12 ఉంటాయి, హోరలు కూడా 12 ఉంటాయి. పగలు 6 హోరలు, రాత్రి 6 హోరలు ఉంటాయి. కనుక ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు. అలాగే ఆ కాళభైరవ స్వామి యొక్క పూజ, నక్షత్రాలతో కూడుకున్నటువంటి పదార్థాలతో దిష్టి, మీరు 12 రకాల వస్తువులతో తులాభారం చేయించి మీరు సంవత్సరం తిరిగే లోపల ఉన్నతమైనటువంటి బంగారు భవిష్యత్తు రోజులను స్వీకరిస్తారు అని చెప్పి గమనించాలి. కనుక మనమందరము కూడా తులాభార సేవలో పాల్గొందాం, కష్టాల కడలికి స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్ర మనం సొంతం చేసుకొని అద్భుతమైన విజయం కలగవచ్చు. ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఈ యొక్క పాత్రలో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ యొక్క పాత్రను మనం ఎలా సద్వినియోగపరచుకోగలగాలి అన్నట్లయితే ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ శబ్ద తరంగాలు సృష్టించడం వలన శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింపజేయడం, ఇంట్లో ఉండబడినటువంటి ఆటంకం తొలగించుకోవడం, కాళభైరవ స్వామికి ఆశీస్సుల వల్ల విజయం మన సొంతమవుతుంది. నరదృష్టి, తంత్ర ప్రభావాలు, తాత్విక ప్రభావాలు కూడా శబ్ద తరంగాల ద్వారా తొలగించుకోవచ్చు. ఈ యొక్క పాత్రతో పాటు పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకమైన కాళభైరవ హోమం చేయించి మీకు అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలరు. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా అచ్చ తెలుగులో రాసి పంపించి మీకు తెలియచేస్తూ మీరు విజయం సాధించేంత వరకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారందరూ కూడా పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని రమణ శాస్త్రం ద్వారా, గవళ ద్వారా కూడా మీకు జ్యోతిషాన్ని తెలియచేస్తూ మన యొక్క దేవాలయంలో ఎవరైతే జ్యోతిషం చెప్పించుకుంటారో వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య కాల సమయంలో కాళభైరవ హోమాన్ని చేయించడం జరుగుతుంది. మీకు వీడియో కాల్లో చూపించి
మీకు మీ పేరుపైన ఒక కూష్మాండ దీపాన్ని కాళభైర సౌభాగ్య ముడుపును కట్టి మీరు విజయం సాధించేంత వరకు మనము అర్చన అభిషేక మహోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది, గమనించగలగాలి. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మీ పిల్లలు సక్రమంగా చదువుకోలేకపోతున్నారా? మీరు ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా? అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా? మీరు చదువుకున్న తర్వాత ఎలాంటి కెరియర్లో స్థిరపడాలనుకుంటున్నారా? మీరు నూతనమైన వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? వివాహం చేసుకోవాలనుకుంటున్న దంపతులు వధువు-వరుడు యొక్క జాతక గ్రహమైత్రి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనేక రకాలమైనటువంటి ఆధ్యాత్మికమైన సలహాలకు సూచనలకు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసి సంప్రదించగలిగినట్లయితే సర్వత్రా మీకు తెలియచేస్తూ విజయం సాధించేంత వరకు కాళభైరవేశ్వర కాశీలో ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. దీర్ఘాయుష్మాన్ భవ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? రాబోయే కాలంలో గ్రహ గమనాలు ముందుగా తెలుసుకొని వాటి యొక్క జాగ్రత్తల ద్వారా అద్భుతమైన యోగాన్ని పొందాలి అనుకుంటున్నట్లయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఆల్రెడీ బటన్ తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేకపోతే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.